హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ ఈజ్ అన్ ఎమోషన్ అండి బాబు. మా ఇంట్లో ఫీవర్స్ వచ్చి చాలా రోజులుగా మ్యాక్సిమం 2 months అవుతుంది నాన్ వెజ్ తినక. మళ్ళీ ఇన్ని రోజులకైతే చికెన్ చేస్తున్నాను. అదేనండి, చికెన్ అంటే చికెన్ కాదు, చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఈ వ్లాగ్లో నేను ఎలా బిర్యానీ చేయబోతున్నాను స్టెప్ బై స్టెప్ చూసేయండి. మరి చికెన్ బిర్యానీ చేయడానికి కడిగి పెట్టుకున్న చికెన్ని బౌల్లో వేసుకున్నాము. ఆ తర్వాత దానిలోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా, కాస్త జీలకర్ర పౌడర్, ఇంకా అవన్నీ వేసి చెప్పడం మర్చిపోయానండి, పుదీనా, కొత్తిమీర లీవ్స్ని కూడా వేసుకొని చక్కగా చికెన్కి మొత్తానికి మనం వేసుకున్న మసాలాలన్నీ పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. చికెన్ పీసెస్కి వేసుకున్న మసాలాలు అవన్నీ స్పైసెస్ మంచిగా పట్టేటట్లు మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ 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 ఈ కలపడమేమో కానీ ఈ స్పైసెస్ అన్నీ అంటి కారం అంటి చెయ్యి అయితే ఒకటే మంటండి బాబు. మధ్య మధ్యలో ఫూఫ్ అని ఊదుకుంటూ చేస్తున్నా అన్నమాట. చూసారా, మిక్స్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్కి చక్కగా స్పైసెస్ అన్నీ పట్టాయి అన్నమాట. తర్వాత కొత్తిమీర, పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మర్చిపోయానండి, 4-5 పచ్చిమిర్చీలను మధ్యకు చీల్చి చికెన్లో వేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇక్కడైతే ఉల్లిపాయలు వేస్తున్నాను. వంట చేసిన ప్రతిసారి నాకు కొన్ని మెమరీస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి. మా అమ్మగారు ఇప్పుడైతే లేరు, కానీ చిన్నప్పుడు చాలా టేస్టీగా ఫుడ్ అయితే చేసేవాళ్ళు. చాలా బాగుండేదన్నమాట. ఎంత కష్టపడేవారో. నేను చేసిన ప్రతిసారి, మా పిల్లలకు పెట్టిన ప్రతిసారి అమ్మనే గుర్తొస్తూ ఉంటుంది. ఏదైనా బాగాలేదని చెప్తే మాత్రం చాలా బాగా ఫీల్ అవుతాను. సో అమ్మకు కూడా అలానే చెప్పాను కదా, సో బాధపడి ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది అనమాట. అమ్మ లేకపోయిన తర్వాతే నాకు వాల్యూ అనేది తెలిసి వచ్చిందనమాట. అమ్మ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ఐ మిస్ యూ సో మచ్ మమ్మీ. ఐఎమ్ రియల్లీ సారీ. ఐ లవ్ యూ సో మచ్. సో ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆయిల్ ఉంది కదా, ఆనియన్స్ వేయించిన ఆయిల్, అదైతే చికెన్లో వేసాను. అబ్బా ఎంత మంచి స్మెల్ వస్తుందో. తర్వాత మూత పెట్టేసుకుందాము. చూడండి, 3 hours నానబెట్టుకుంటే సరిపోతుంది. చికెన్ మ్యారినేట్ చక్కగా అవుతుంది. ఇక్కడ నేను జాజికాయ అయితే క్రష్ చేసేస్తున్నా. చాలా బాగుంటుంది, టేస్ట్ స్మెల్ బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా పీసెస్కి పట్టి చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఒక చిన్న టిప్ అన్నమాట, మీరు పాటించండి మీకు నచ్చితే. ఏంటి ఎడమ చేత్తో వేస్తుంది అనుకోవద్దు, ఇది ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని చేస్తున్నా. సో కుడి చేత్తో వేసినా ఎడమ చేత్తో వేసినట్లే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎసరు పెట్టాను, వాటర్ పోసి అందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. తర్వాత బియ్యం, మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి ఉడికించుకోవాలి. ఒక 60 or 70% కుక్ అయితే సరిపోతుంది. బియ్యం ఉడికించుకునేటప్పుడే బిర్యానీ స్పైసెస్, యాలకులు, దాల్చిన, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, జాజికాయ పొడి, షాజీరా అన్నీ వేసి, స్పైసెస్ అన్నీ వేసి చక్కగా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొత్తిమీర, పుదీనా ఆకులు కూడా వేస్తున్నాను. సుగంధ ద్రవ్యాలు ఇట్లా వేయడం వలన మంచి స్మెల్ అండ్ ఫ్లేవర్ కూడా రైస్కి అయితే యాడ్ అవుతుందన్నమాట. ఈ రైస్కి అయితే ఈ ఫ్లేవర్ మొత్తం పడుతుంది కాబట్టి స్మెల్ బాగుంటుంది. స్పైసెస్తో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలిపేమున్నది. ఏంటండో ఈ పాటలు పాడుతుంది ఏంటి ఇవిడ అనుకుంటున్నారా? మనసులో హమ్ చేసుకుంటున్నానండి, ఏం చేస్తాం మరి. అంతలోపలే మా అత్తమ్మ వచ్చి సాల్ట్ సరిపోయిందా లేదో చూడమ్మా ఒకసారి అంటే నాకు చూసారనమాట. అబ్బే సరిపోలేదమ్మా, కాస్త తగ్గింది, కొంచెం వేయమ్మా అంటే కాస్త అలా వేసాను అనమాట. సో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ అన్నారు. మళ్ళీ ఏంటో అత్తా కోడళ్ళు చెంపలకి గంధం పెట్టుకొని ఉన్నారేంటా అని మీకు డౌట్ రావచ్చు. ఈ వంటలో బిజీ ఉన్నామా, మా రిలేటివ్స్, మా బంధువులు వచ్చి గంధం పెట్టి ఫంక్షన్కి రావాలని ఇన్వైట్ చేశారనమాట. సో అదన్నమాట విషయం.
ఈ గంధం స్మెల్కి అసలు స్ట్రెస్ అయితే ఎంత రిలీఫ్ అవుతుందో అబ్బా. సో అక్కడ బిర్యానీ కుక్ అవుతుంది కదా, ఇక్కడైతే పెరుగు చట్నీ చేస్తున్నా. కాసిన్ని కోసిన ఉల్లిపాయ పీసెస్ ఉంటే అవి పెరుగులో వేసి పుదీనా కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెరుగులో వేసి కొన్ని వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పల్చగా కావాలి అనుకుంటే ఇంకాస్త నీళ్ళు పోసుకోవచ్చు, బట్ ఇట్లా సరిపోతుంది. చిక్కగానే ఉంటే బాగుంటుంది అనిపించింది, సో కొన్ని వాటర్ పోసి కలిపాను. పెరుగు చట్నీ బిజీలో కుక్ అయిపోయిందేమో రైస్ అని భయం వేసింది, మెత్తగా అయిపోయిందేమో అనేసి చూసాను అనమాట. కరెక్ట్గా ఉడికింది. సో ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పక్కన మ్యారినేట్ అయిన చికెన్లోకి ఈ రైస్ని 70% కుక్ అయిన రైస్ని వేసుకుంటే సరిపోతుంది. మంచి పొగలు కక్కుతున్నాయి. చాలా జాగ్రత్తగా రైస్ని అయితే తీసి పక్కన ఉన్న చికెన్లోకి అయితే వేస్తున్నా. బిర్యానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడ కెమెరా రన్లో ఉందా లేదా అనేసి ఒకసారి అయితే చూస్తున్నా. ఒకవైపు అటు వంట చేయాలి, ఇటువైపు కెమెరా వైపు చూడాలి. ఇంకొకటి మధ్యలో పుదీనా కొత్తిమీర వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్ మధ్యలో వేసుకుంటూ పైన ఒక లేయర్ లాగా రైస్ వేసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది రైస్ వేసుకోవడం. ఇంకా నెయ్యి వేసేసి దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. పైన ఫాయిల్ పేపర్ అయితే పెడుతున్నాను అనమాట. చక్కగా కుక్ అవుతుంది. చపాతీ పిండి పెట్టే పని లేకుండా ఇలా ఫాయిల్ పేపర్ ఉంటే ఫాయిల్ పేపర్ పెట్టుకోవచ్చు, క్లాత్ అయినా చుట్టూ పెట్టుకోవచ్చు, చుట్టూతా లేదు అంటే చపాతీ పిండి అయినా పెట్టుకోవచ్చు. ఇంకా ఫాయిల్ పేపర్ ఉంది కదా అనేసి పెట్టాను. చక్కగా కుక్ అవుతుంది. ఆవిరి అనేది బయటికి రాకుండా మంచిగా కుక్ అవుతుంది, దమ్ అవుతుంది అనమాట. కింద ఒక ప్యాన్ పెట్టాను ఐరన్ది. మనం యూజ్ చేయని ప్యాన్ ఉంటే పెట్టుకోవచ్చు. పైన బిర్యానీ పాత్రను ఉంచి సిమ్మర్ మీడియంలో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ చికెన్ మ్యారినేట్ అయిపోయింది కదా, సో 35 to 40 minutes వరకు ఉంచితే సరిపోతుంది. ఆ లోపల బిర్యానీ కుక్ అయ్యే లోపల ఇక్కడ ఉన్న అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. బిర్యానీ చేస్తే ఎన్ని పాత్రలు అవుతాయో గిన్నెలు తోమడానికి సిద్ధంగా ఉంటాయి అనమాట. ఫైనల్గా 35 minutes అయిపోయింది. సో కుక్ అయిపోయింది అనమాట. చూద్దాం ఎలా ఉందో. ఫాయిల్ పేపర్ అయితే తీస్తున్నా. గరిటెను ఒకసారి లోపల పెట్టి కుచ్చి చూసాను అనమాట. చక్కగా క్లీన్గా వచ్చింది బయటికి. సో బిర్యానీ కుక్ అయిపోయింది. ఈ పేపర్ తీసేస్తుంటేనే ఎంత మంచి స్మెల్ అయితే వస్తుందో. బిర్యానీ అయితే చక్కగా కుక్ అయిపోయింది. చూసారా, రైస్ కూడా చక్కగా ఉంది అన్నమాట. మెతుకు అనేది చాలా డ్రైగా బాగుంది. అండ్ టేస్ట్ విషయానికి వచ్చేసరికి కూడా ఎక్సలెంట్ కుదిరిందండి. మీరు ఈ ప్రాసెస్ వీలుంటే ట్రై చేయండి ఒకసారి. అండ్ మీకు నా వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.